ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇంటికి బంధువులు చుట్టాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, స్నేహితులు. అయితే ప్రతి ప్రతి ఒక్కరికి కొన్ని లిమిట్స్ ఉంటాయి రమగారు. వాటిని క్రాస్ చేయకూడదు. మనం ఎదుటి వ్యక్తి దగ్గర మనం లీనియన్స్ తీసేసుకోకూడదు అంటారు కదా. ఎలా ఉంటారంటే, మీకు ఎంత జీతం వస్తుంది, ఎంత సేవింగ్స్ చేస్తున్నారు, ఏ ఖర్చు ఎక్కడ పెడుతున్నారు, అంతవరకు అదొకటి. తర్వాత ఇంకా పర్సనల్గా వెళ్ళిపోతూ ఉంటారండి. ఎలా అంటే అది ఒకరికొకరు ఎలా ఉంటారు, లేకపోతే పిల్లలు లేరనుకోండి ఎందుకు లేరు అంటే కొంచెము ఫీల్ అవుతారు అనే ఆలోచన కూడా ఉండదు. అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు కదా అనిపిస్తూ ఉంటుంది. అంటే చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది కదా, ఒక వ్యక్తి మీద మనకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా. ఏదంటే చూడండి, ఉంగరం చేత మొట్టినా కూడా ఏమనిపించదట అట్లా కాదా రమగారు? కాలాన్ని బట్టి కదా జయ. ఇప్పుడు పాత రోజుల్లో మనకి కుటుంబాలు పెద్ద ఉండేటప్పుడు అవును, పిల్లలు ఆనుపాను కష్టం సుఖం ఎవరు కనుక్కుంటారు? చుట్టాలు కాకపోతే చెప్పు. సరే కనుక్కుంటారు. మన కష్టం సుఖం, మనం కష్టం నిష్ఠూరం. నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నీ సంగతి తెలిస్తేనే కదా ఇంకొకళ్ళకి ఇంకో సలహా వచ్చేది. నీకు అడగాలిగా. ఓకే, మీరు చెప్తుంటే అవును అనిపిస్తుంది. నన్ను కనుక్కోరా ఎవరు, నేను ఎంత కష్టపడతాను, నన్ను ఎవడు అడగడా? ఎవ్వరు నన్ను పట్టించుకోలేదు అని ఏడుస్తున్నామా లేదా మనం ఇప్పుడు? ఖచ్చితంగా. ఈ సెంటెన్స్, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనే సెంటెన్స్ లేని అంటే జీవితం ఉంది కాదు. ఉండు, ఇది అయ్యాక అప్పుడు నువ్వు అంటే అందుకు కాదు రమ్మగారు, కాదు, యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మనం కోరుకుంటాం, వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు అని. బయట వాళ్ళు కూడా కోరుకుంటామా? బయట వాళ్ళు ఏంటి, చుట్టాలంటే ఎంతమంది? 50 మంది ఉన్నారా మాకున్నట్టు నీకు? అంతే అసలు చెప్పు. నీకు చుట్టాలు తక్కువ, మీకు ఉన్నది ఎవరు? మహా ఉంటే ఇప్పుడు ఓ మామయ్యో, ఓ బాబాయో, ఓ పిన్నో, ఒక మేనత్తో ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అందరితోటి హాయ్ హలోలతోటే ఉంటున్నాం అంతే. వాళ్ళు మనము మింగిల్ అవ్వటం లేదమ్మా. ఇదివరకటి సమాజం ఎలా ఉండేది? మన కష్టం నిష్ఠూరం, మన కుటుంబంలో వాడు వీడు అని తాతలు ముత్తాత అన్నదమ్ములైన వాళ్ళు కూడా కనుక్కునేవాళ్ళు. తాతలు అన్నదమ్ములు పిల్లలు కూడా కలిసి ఉండేవాళ్ళు. ఒకళ్ళు కనుక్కోవాలి కష్టం. వాడు ఏదో చిన్న దాంట్లో ఎవరే ఎందుకురా ఆ ఊళ్ళో కష్టపడ్డాం, మా ఊళ్ళో రా, మాకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి అని పిలుచుకెళ్ళేవాళ్ళు. ముత్తాతలు అన్నదమ్ములైన ఇళ్లల్లో కూడా ఇట్లా వీళ్ళకి కొత్త జీవితం. ఫలానా పిల్లాడు, వాడు మావాడే, మా ఇంటి పేరు వాడు, వాడి మొహం కూడా తెలియదు, వాడిని ఇంత అడ్డాల్లో వాడిని చిన్నప్పుడు చూశానంట ఇంతప్పుడు. అవునవును. వాడికి ఇప్పుడు 25 ఏళ్ళు ఉంటే వాడికి పెళ్లి సంబంధం చెప్తారు. ఇలా కుదిరేది ఇది వరకు. మనం ఏం చేసామంటే ఈ తాతల్ని ముత్తాతల్ని కత్తిరించి అవతల బారేసాం. వాళ్ళు ఎవరు లేరు మనకు అక్కర్లా. మనము మన అమ్మ నాన్న, మా నాయన వాళ్ళ అమ్మ నాన్న, అప్పుడప్పుడు వాళ్ళమ్మ నాన్నకో మనమ్మ నాన్నకో కూడా కత్తెరలు పడుతున్నాయి. అది అవుతుంది. ఈ చిన్న సమాజం, ఒక నలుగురు లేదా ముగ్గురే మన సమాజంగా ఉన్నాం. ఈ చిన్న సమాజంలో బాబు నీకు ఎంతమ్మా జీతం అని అడిగితే మండిపోతుంది. వీళ్ళకెందుకు, వారసావు తీరుస్తావు బోడి అనిపిస్తుంది. అక్కడి నుంచి పిల్లలు లేరు. ఇప్పుడు నాబట్టి వాళ్ళు అడగరా ఇందుకు ఎంతమంది అమ్మా పిల్లలు అని అడుగుతాం కదా. నేను కూడా అప్పుడప్పుడు అందరినీ అడగను. ఎవరైనా నాకు అనుకుంటే మీకెంతమంది అని అడుగుతాను. అడగకూడదని అర్థమైంది నాకు కూడా. నాకంటే సీనియర్లకి ఎప్పుడో తలకాయలు బొప్పులు కట్టేసి వాళ్ళకి ఇంకా అర్థమైంది. పిల్లలు ఎంతమంది అమ్మా, మీరు ఎంతమంది పిల్లలు అని అడగటం. ఇప్పుడు బస్సు ప్రయాణం చేసినా మీరేమిట్లు అని అడగకుండా ఉండేవాళ్ళు కాదు జయ. ఇది వరకు హైదరాబాద్ నుంచి బందర్ వెళ్ళటానికి బస్సు ఎక్కితే పిల్లాన్ని ఒళ్ళో పెట్టుకుంటే అమ్మా వేమరమ్మ వెళ్ళే కనిపిస్తున్నావు, ఏ ఊరు, లేదా మన రాజులైనా అని అడిగేవాళ్ళు. అడగటం. అక్కడి నుంచి మీరు ఎంతమంది, నీకు ఎంతమంది పిల్లలు, పుట్టింటికి వెళ్తున్నావా, ఏమా ఆస్తి స్వాస్తి ఇచ్చారా నీకు ఏమైనా? ఏంటి బస్సులో ప్రయాణానికి? బస్సు ప్రయాణం మరి రాత్రంతా ప్రయాణము. పొద్దున్న తెల్లవారు 6ంటికి లేస్తే 8:30కి చేరేవాళ్ళం చిట్టుగూడూరు. మరి మాట్లాడద్దు, తెల్లారే కబుర్లు చెప్పుకోవద్దా, పక్కన నమ్మలక్క కట్నం ఏమిచ్చారు మీకు, బంగారం పెట్టారా? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ఇలాగే మనుషులతో మానవ సంబంధాలు ఇలా విస్తరించేవి. ఇప్పుడు మనం ఏమడుగుతాం, నీ పెళ్ళి కట్నం ఏమి ఇచ్చారు, మీ నాన్నకి ఎంత వస్తుంది అని అడగం మనం. ఎంత ప్యాకేజీ, ఉద్యోగం, క్యాంపస్ సెలక్షన్ రాలేదా? క్యాంపస్ సెలక్షన్లు 100 మంది ఉన్న కాలేజీలో 10 మందికి వస్తాయి. మిగిలిన పిల్లలకి ఎందుకు రాలేదు అనే క్లారిఫికేషన్ వద్దా? ఇప్పుడు నేను అడిగాను బీటెక్ వాడు, బీటెక్ క్యాంపస్ సెలక్షన్స్ ఉన్నాయి కదా వీళ్ళ కాలేజీలో అంటే, వీడికి రాలేదనో, వీడు ఎంటెక్ వెళ్తాడనో, ఎంఎస్కి వెళ్తాను నేను అని ఊరుకున్నాను అనుకో. మేము ఇద్దరం మొహమొహాలు చూసుకుంటాం. మాట్లాడుకునేందుకు ఏముంది సంభాషణ? ఏమీ లేదు.
నిన్ను అడగాలి, అడగకూడదు. మనకు రెండూ కావాలి. ఎవరైనా మనని కనుక్కోవాలి. చూసేవాళ్ళు లేరు మనకి. ఎవ్వరు పలకరించేవాళ్ళు లేరు. నీకు ఎంత బాధపడతామో. మనిషి సంఘజీవి. ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళందరూ చుట్టాలు కలిసి మెలిసి, ఇప్పుడు మేమందరం అక్క చెల్లెడం ఓ చోట కనపడితే, ఈ అక్కయ్యలు చెల్లెళ్ళు లేని వాళ్ళు, ఉన్నా మాట్లాడుకోని వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో. ఉండదు. అయ్యో మా అక్క ఇలా మాట్లాడదు. నువ్వు అవకాశం ఇవ్వవు, అది కనపడదు. ఆహా, నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. తోడుకోడళ్ళకి అవకాశం ఇవ్వవు. వాళ్ళు ఎవరు ఏమి అనకూడదు, నేను కనుక్కోకూడదు, నీ సంగతి ఏంటి అనకూడదు. ఎవరైనా ఉంటే వాళ్ళంతా బాగా ఉన్నారనిపిస్తుంది. బాగా ఉండటానికి మనం కూడా ఇన్హిబిషన్స్ వదిలిపెట్టాలి. ప్రశ్నలకి సమాధానాలు తీసుకోవటం కాస్త కష్టమే. ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని ప్రశ్నలు అడగకూడదు. ఏదైనా ఓ క్వశ్చన్ అడగచ్చు. ఏదో ఫలానా జాబ్, బాబు ఎంత ప్యాకేజ్లో ఉన్నావమ్మా, ఇది ఒక క్యాజువల్ క్వశ్చన్. ఎంత జీతం వస్తుంది, ఇలాగానే. వాడేదో 12, 14, 16, 25 చెప్తాడు. ఎవ్రీ ఇయర్ హైప్ ఉందా, వెంటనే అదే క్వశ్చన్ ఉంటుంది. ఇంక్రిమెంట్ ఎట్లా, ఇన్సెంటివ్ ఏమైనా వస్తుందా మీ కంపెనీలో, మీ ఆవిడకి ఎంత, నీకెంత, మీ తమ్ముడు ఎక్కడ చేరాడు, వాడికి ఎంత. న్యాచురల్ క్వశ్చన్స్. దీనివల్ల ఏమవుతుంది, నీ తాలూకు ఆర్థిక మూలాలని పక్కవాడికి తెలిసిపోవటం లేదు. మీ ఇద్దరికి ఒక ఫ్రెండ్షిప్ బాండ్ డెవలప్ అవుతుంది. వచ్చిన వాళ్ళకి మనకినా ఖచ్చితంగా ఇది తప్పు అని అనుకోవద్దు. సందర్భాన్ని బట్టి, ఇప్పుడు మనం ఏదో హైరాన్లో ఉన్నప్పుడు నీ జీతం ఎంతో చెప్పాల్సిందే అని వెంబడి పడితే అది తప్పు. సమయం ఉన్నప్పుడు అయితే పర్వాలేదు. ఇప్పుడు నువ్వు నేను ఉన్నావు, నీకు అనుకుంటా, జయ మీ పుట్టింటి వాళ్ళు ఏమైనా పెట్టారా ఆస్తి నీకు అని, బాగానే ఉంటుంది. అందరు చుట్టారు ఆఫీస్ అంతా ఉన్నప్పుడు, ఏమాయి నీ కట్నం ఎంత ఇచ్చారంటే పరమ దరిద్రంగా ఉంటుంది. నువ్వు నేను మాట్లాడుకుంటున్నాము, నా సంగతులు నేను చెప్తూ, నీ సంగతులు నువ్వు నాకు చెప్పు. మన ఇద్దరి మధ్య ఒక బాండ్ వస్తుంది. మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి? పల్లెటూరు వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, మీ ఊళ్ళో ఎంత ఉంది, మా అన్నయ్య అందరితోటి మాట్లాడతాడు. ప్రతి వాళ్ళు దగ్గర ఫలానా ఊళ్ళో ఎంత, దువ్వలో ఎంత, తణుకులో ఎంత, భీమారంలో ఎంత, కూలీలు ఎలా ఉన్నాయి, ఎంత పండింది, మాకు 40 పండింది, మాకు 36 పండింది, ఏం వేశారు, వెంటనే వచ్చేస్తాయి. ఏం వేశారు, ఏం వేస్తున్నారు, పాలు పోసుకునేసరికి పోయింది, పలానాది కొట్టాం, మా బామ్మది హోమియో డాక్టర్ ఆయన మంది ఇచ్చాడు, లేకపోతే నా ఫ్రెండు కుక్కకి మంది వేయటం గురించి బస్సులో మా అన్నయ్య ఎవరికో చెప్పేట, వాళ్ళు వచ్చేసారు డాక్టర్ గారి దగ్గరికి, మా బామ్మది ఫలానా మంది ఏమన్నాడు, దానికి తగ్గిపోయింది, బాగా పెద్ద కుక్క. ఓకే, మరి ఎలాగా మాట్లాడుకోవటంతోనే కదా. అవును కదా. నేను ఇప్పుడు కొన్నిసార్లు ఎందుకు రమ్మగారు హట్టింగ్ అనిపిస్తుంది. చెప్పే కదా, నువ్వు ట్రిగర్ అయిపోయి ఉంటావు, నువ్వు దేనికో. ఎవరో అడిగారు, మీ పిన్నో ఎవరో వెటకారంగా మాట్లాడారు, నీకు ఒళ్ళు మండిపోయింది. ఏమిట్రా ఇంకా నీకు 10 లక్షలేనా, బుడ్డాడు మొన్ననే అయింది, వాడికి 15 లక్షలటరా అంటే కడుపుక రగిలిపోతుంది. ఈ ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు చూడు, వీళ్ళకి కొంచెం బాగా ప్రశ్నించడం రావాలి, అంతే. ఇప్పుడు సంసారం గుట్టు రోగం రట్టు అంటారు జయ. మనకు ఒంట్లో బాగోలేదని మన పక్క వాళ్ళకి చెప్పామనుకో, ఫలానా ఊళ్ళో బ్రహ్మాండ నాయకుడు ఉన్నాడు డాక్టర్ అండి, నేను చాలా బాగా వేస్తాడు మందు అంటే అక్కడికి పోతాం మనం. నువ్వు నేను మాట్లాడుకోకపోతే అక్కడికి ఎలా తెలిసింది నీకు ఒక దారి తెలిసిందా? కొత్త కొత్త కంపెనీలు, కొత్త కొత్త ఉద్యోగాలు, కొత్త కొత్త షాపులు, కొత్త విషయాలు మాట్లాడితేనే తెలుస్తాయి. అందులో కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ డెఫినెట్గా ఉంటాయి. వాటిలలో నీకు ఏది హర్టింగ్గా అనిపించిందో దాన్ని ఒమిట్ చేసేయాలి మనం. ప్రతి వాళ్ళు జీతం నెక్స్ట్ ఏంటి అని అడగకూడదు. అందరు అడుగుతారు కదా, అది వాటి నెక్స్ట్ ఏం చేస్తావు తర్వాత అంటే నీకు ఒళ్ళు మండుతుంది. అడగకుండా ఎలా కుదురుతుంది? నువ్వైతే అడగవు, నువ్వు అడుగుతావు, నువ్వు కూడా అడుగుతావు. మనము ఎప్పుడైతే మనకి లోపల ఒక తెగిపోయిన ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, ఆ తెగిన దాని మీద అడిగితే వీళ్ళు ఉప్పు రాసిన ఫీలింగ్ వస్తుంది మనకి, దాంతో ఒళ్ళు మండుతుంది. ఎవరైనా మనని కనుక్కుంటున్నారంటే మన మీద అక్కర ఉన్నట్టే కదా జయ. ఖచ్చితంగా కదా. ప్రశ్నించడం వేరు, కనుక్కోవటం వేరు, తేడా ఉంది చూడు. ఫస్ట్ నుంచి నాది అదే ఆలోచన రమ్మగారు, అదే చెప్దాం అనుకున్నా. కనుక్కోవటం అది వేరు. బాబు అక్కడంతా సదుపాయంగా ఉందా, నువ్వు సిటీలో ఉంటున్నావు, ఎరా నీళ్ళకి వాటికి ఏమి ఇబ్బంది లేదు కదా అంటే, నాకు నీళ్ళకి ఇబ్బంది ఉంటే వీడికి ఎందుకు అనుకోకూడదు. అవును, వాళ్ళందరికీ 15-20 లక్షలు జీతంటరా, నీకెంత అని అడిగితే నువ్వు 10 అనుకో, నీకు 10,000 గొంతులో పడుతుంది. నీకు నీ చిన్నతనం, నాకు ఇప్పుడు 10 బాబాయ్, వచ్చే సంవత్సరం నాకు కూడా 15 వస్తుంది అని చెప్పగలిగే కాన్ఫిడెన్స్ నీ దగ్గర ఉంటే నువ్వు ట్రిగర్ అవ్వవు, నువ్వు పెట్టదు, అంతే కదా. అవునండి. నీ దాని పట్ల నీకు కించ ఉండకూడదు. పిల్లలు కలగల 5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు,
ఇంకా లేరా, ఇంకా లేవు. నేను కూడా అడుగుతాం కదా జయ, న్యాచురల్. ఇప్పుడు మనం పెళ్లి ఎన్నాళ్ళైంది పిల్లలందరికీ పెళ్ళై? ఏం చెప్తున్నాము, నెక్స్ట్ ఇయర్ కల్లా పెళ్లి దండం పెట్టిన వాడికి ఇవాళ చిరంజీవ, రేపొద్దు వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకో, అదే కదా. అంతే. పిల్లలు కలగలేదు, ఒక 5-6 సంవత్సరాలు అయింది. ఎన్నాళ్ళైంది పెళ్ళయ్యి అని అడుగుతాం. 5 ఏళ్ళు అయిందండి. ఏదైనా చూపించుకున్నారా, ఏం చేశారు? కాదండి, ఓ 3-4 ఏళ్ళు ప్లాన్ చేసాం, ఇప్పుడే చూస్తాం అని చెప్పేసావనుకో, నీకు పిల్లలు లేరా అని అడగంగానే నువ్వు అదే అని ఏదో అన్నట్టుగా ఫీల్ అయిపోతే ఎట్లాగా అవ్వకూడదు అట్లా. మన పరిస్థితి పట్ల మనకి అవగాహన ఉంటే మనకి ఏ టెన్షన్ ఉండదు. అడిగేవాళ్ళు కూడా అంత టూ మచ్ పర్సనల్గా వెళ్ళకూడదు. ఈ రోజులు సమాజం ఎలా ఉందంటే రకరకాల చోట స్ట్రెస్సులకి గురైపోతున్నాం మనం. అవును, ఎదుర్కొంటా ఉన్న పిల్లాడు కాదు, అమ్మాయి కాదు, మనం కూడా అయిపోతున్నాం అండి. మనకి ఎన్నో స్ట్రెస్సులు, అన్ని పక్కల నుంచి ఇట్లా కాళ్ళు చేతులు కట్టేసి 4 పక్కలకి లాగేస్తే ఎలా ఉంటుంది మన పరిస్థితి? అది మనకి బజార్లో రోడ్డు మీద టెన్షను, డబ్బులు టెన్షను, ఫోన్ ఛార్జింగ్ డబ్బులు కట్టాం, ఆ డబ్బులు పడవు, కరెంటు ఛార్జీలు పెరిగిపోతున్నాయి, ఏసీ వేసుకుంటే కానీ నిద్ర పట్టదు, ఎక్కడికో వెళ్తాం వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు, ఇవన్నీ ఇబ్బందులుగా ఉంటాయి. ఏదో తింటాం, అది అరుగుదలకి రాదు, ఎన్నున్నాయి సమస్యలు. మరి ఈ సమస్యల్లో ఎవరైనా ప్రశ్నల మీద ప్రశ్నలు, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఇస్తే చిర్రెత్తుకొస్తుంది. సమయం సందర్భం చూసుకుని కొంచెం మంచి మాటలాడి చక్కగా అడగగలిగితే ఎంత పెద్ద ప్రశ్న అయినా అడిగేసేయచ్చు. ఆరాల రూపంలో కాకుండా, ఆరాగా కాకుండా వాళ్ళకంతా నీకెంత, నీకు ఇంతేనా అని అనకూడదు. కంపేర్ చేయకుండా ఉంటే చక్కగా పెద్ద మనిషి తరహాగా అడిగితే మన పెద్ద మనిషితనాన్ని మనం నిలబెట్టుకోవాలి. సమాధానం చెప్పడానికి కాన్ఫిడెంట్గా నువ్వు లేకపోతే ముందు నీ కాన్ఫిడెన్స్ని పెంచుకో. అంతే. నీకు 5 లక్షలు అయితే 3,000 జీతం, ఇవాళ 3,000కి చేరాను, మీదటికి మారుతానని చెప్పగలిగే కాన్ఫిడెన్స్ నీకుంటే ఏ పేదతనము లేదమ్మా. ఏ అంకైనా రోజుకు రోజులు ప్లస్ అయినట్టే అంకెలు పెరుగుతాయి. అంతే. అవునండి, జీవితం పెరుగుతుంది. 5 ఏళ్ళకి పుట్టిన పిల్లలు 6 ఏటికి పెడతారు. అంతే. ఆస్తులు లేవు ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. నందో రాజా భవిష్యత్తు, రేపొద్దున నందుడు రాజు అయిపోవచ్చు, మనకేం తెలుసు? నువ్వేమవుతావో నీకు తెలీదు, నాకు తెలియదు. అంతే కదా రమ్మగారు. ఎవడైనా అంతే. కాన్ఫిడెంట్గా ఉండాలి. ప్రపంచం పట్ల విశ్వాసంతో ఎదుర్కొంటా ఉన్న మనుషులందరూ కూడా చుట్టం పక్కం స్నేహితుడు కాదు, అందరూ మనలాంటి వాళ్ళే అని గుర్తించితే అని ఒక్క ధీమా గనక మన లోపలుంటే మనకి ఏ ప్రశ్న విసుగు పుట్టదు, ఏ ప్రశ్నకి చిరాకు రాదు. పర్సనల్గా వెళ్ళిపోయినా దాన్ని కట్ చేయడం నేర్చుకుంటాం. క్రాప్ చేయాలి. ఫోటోలు చూడు, ఇంత పేద ఫోటోని ఇంత చిన్న చేయట్లా మనం, దీన్ని కూడా క్రాప్ చేసేయటమే. అంతే. చేసేసామా హాయిగా ఉంటాం, టెన్షన్ ఉండదు ఇంకా. ఎస్, రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే.